హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి జూన్ 25th వ్లాగ్ అండి. యాక్చువల్గా రోజు మా మరిది ఎంగేజ్మెంట్ అనమాట. అందుకే మా డాడీ వాళ్ళ షష్ఠపూర్తికి మీరు అదే చూసా ఉంటారు వ్లాగ్. అది కూడా చూడకపోతే వాళ్ళు చూసేయండి. అప్పుడు ఎవరైతే బ్యూటిషియన్ మేము పిలిపించుకున్నామో తన్నే మళ్ళీ నేను పిలిపించుకున్నాను అనమాట. అండ్ మేము వచ్చేసి ఫంక్షన్ హాల్కి 9 o'clock అలా 9:30 కల్లా వెళ్ళాలి. అందుకు తను మార్నింగ్ 6 o'clock రమ్మంటే తను ఎగ్జాక్ట్గా అటు ఇటు కూడా ఎగ్జాక్ట్గా అదే టైంకి వచ్చేస్తుంది తను కూడా. అండ్ వచ్చి రాగానే నాకు శారీ డ్రైపింగ్ చేసి ఇవన్నీ హెయిర్ స్టైల్ చేస్తున్నారు. అండ్ రోహిణి వచ్చేసి తర్వాత 7:30 కల్లా లేపాము. అంటే మళ్ళీ లేట్ అవుతాము, ఒక 1 hour సరిపోతుంది తనకి రెడీ అవ్వడానికి అని చెప్పేసి. అండ్ నేను వచ్చేసి నేను రెడీ అవ్వడం చూస్తాను. తను కూడా పాపం ముందైతే ఎప్పుడైతే రోహి హెయిర్ కామింగ్ చేసుకోదు, అలాంటిది ఆ రోజైతే తనే లేచిన కొంచెం క్రాంక్ అయింది. తర్వాత మళ్ళీ బాగానే సెట్ అయిపోయింది. నాకు కూడా హెయిర్ స్టైల్ కావాలి, మేకప్ కావాలని అడుగుతుంటే చక్కగా తను కూడా మేకప్ చేయించుకుంటుంది అనమాట. అన్నీ కావాలని చెప్పి లిప్స్టిక్, పౌడర్, మేకప్ అన్నీ చేయమని తనే చెప్తుంది అనమాట. కావాలి ఇది కావాలని. సో తనకు కూడా హెయిర్ స్టైల్ చేస్తారు. తను హెయిర్ స్టైల్ అండ్ మేకప్ కూడా చేస్తున్నారు. అయితే నెక్స్ట్ అయితే మేము జ్యువెలరీ యాడ్ చేసాను తనకి. అండ్ యూజువల్గా అయితే రోహికి మేము గోల్డ్ వేస్తామండి ఫంక్షన్స్లోని. బట్ ఏంటంటే మా ఫంక్షన్ మేము కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి కొంచెం పిల్లలకి గోల్డ్ ఇప్పడం బెస్ట్ అని చెప్పి ఇంకా రోహికి అన్నీ నార్మల్గా వేసేస్తాను అయితే. అండ్ ఈ వడ్డానం అండ్ ఆ పావడ బిల్ మొత్తం చైన్ అన్నీ కూడా మా మమ్మీ షాప్కి వెళ్ళి మా మమ్మీ షాపింగ్ చేశారన్నమాట అంతా కూడా. ఎప్పుడైనా సరే రోహి యాక్సెసరీస్ కానీ అంటే పాపడ బిళ్ళ వడ్డాను ఇలాగ నెక్లెస్ కానీ ఏమైనా సరే అన్నీ మా మమ్మీ షాపింగ్ చేస్తారు ఎక్కువ. అండ్ ఇంకా రోహి కూడా రెడీ అయిపోయాక రోహి అయితే ఫుల్ హ్యాపీగా గెంతుంది. అండ్ నేనైతే మేము ఎంగేజ్మెంట్ అమ్మాయి అయితే ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయామండి. 9:30, 10 కల్లా స్టార్ట్ అయినట్టున్నాము. పూజ అని చెప్పి అన్నారు స్టార్టింగ్లో. సో ఇంకా అబ్బాయి అయితే ఆల్రెడీ మా మరిది అయితే వెళ్ళిపోయారు తను హాల్కి. మేము నెమ్మదిగా వెళ్తున్నాం వెనక అతల. అండ్ వచ్చేసి అసలు ఫంక్షన్ అయితే చాలా బాగుంది. ఫంక్షన్ కూడా మా ఇంటి దగ్గర అనమాట. జస్ట్ ఒక 5-10 minutes పడుతుంది, అంత ఎక్కువ దూరం కూడా లేదు. లక్కీగా దగ్గరలోనే అయింది. అండ్ ఇక్కడ చూడండి రోహి డ్రెస్ అండ్ మొత్తం యాక్సెసరీస్ అంతా రోహి పౌడర్ వడ్డాని కానీ బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగా సెట్ అయ్యాయి. రోహికి అయితే చాలా బాగుంది అనిపించింది నాకైతే. అండ్ రోహి అయితే మధ్య మీద కొంచెం క్రాంకీ అయింది. కొంచెం అంటే పూజ అది అవుతున్నప్పుడు రోహికి ఏంటి పూజలు ఇష్టం కాబట్టి నేను చేస్తాను అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చి అన్నీ చూస్తూ కొంచెం చేస్తా అనేది. అందుకు కొంచెం ఇబ్బంది అయింది. కానీ మొత్తం అంతా కూడా రోహి అయితే చాలా అంటే మాకు బాగా మేనేజబుల్గానే అయింది. ఇబ్బంది ఏం పెట్టలేదు మాకు. ఫోటోగ్రాఫర్ ఏమో ఫొటోస్ తీస్తారంటే తనేమో సోఫా చుట్టూ తిరుగుతూ అటు ఇటు పారిపోతుంది అనమాట. అందుకే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. అండ్ యాక్చువల్గా ఏంటంటే మా ఫ్యామిలీ ఎవరు కూడా అంత కెమెరాకి కంఫర్ట్ కాదనమాట. అందుకని చెప్పి వాళ్ళు ఎవరిని చూపించలేదు నేను. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే బయట ఈ హ్యాట్ చెప్పదని చెప్పి క్యూట్గా ఉందని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాను. అండ్ తాతకి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళాక కూడా నేను కొంచెం చిన్నగా ఫోటోషూట్ చేసుకున్నాను అనమాట. అంటే నాకు నచ్చినట్టు ఫొటోస్ ఇంకా కొంచెం ఉంటే బాగుంది అనిపించి మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఫోటోషూట్ చేసుకున్నాను నేను. That's for the mini vlog guys. Thank you for watching. Bye.